దేవుడైనటువంటి ఆయనే దైవత్వాన్ని పక్కన పెట్టి మన పాపాల నుంచి మనల్ని రక్షించడానికి, ఈ పాపపు ఊబిలో నుంచి మనల్ని పైకి తీసి పరలోక మహాపట్టణంలోనికి మనకు అర్హత ఇవ్వటానికి ఆయన దైవత్వాన్ని బట్టి మనిషిగా ఈ భూమి మీద బ్రతుకుతూ ఎంతగా తగ్గించుకుని, ఎంతగా తన జీవితాన్ని కట్టుకుంటూ పవిత్రుడుగా, నిర్దోషిగా, నిష్కల్మషుడుగా ఈ విశ్వాస యాత్రలో మహారోదనతో, కన్నీళ్లతో అంటే దేవునికి విజ్ఞాపన చేస్తూ, యాచన చేస్తూ ఇంతగా తన భక్తి జీవితాన్ని ఆయన చూపించుకుంటూ బ్రతికినప్పుడు అంటే ఆఫ్టర్ ఆల్ మనుషులమైనటువంటి మనము ఈరోజు భూమి మీద ఎలా బ్రతుకుతున్నాం? ఈరోజు మనందరూ ఆలోచన చేయాలి. దేవుడు అనేటువంటి ఆయనే ఎంత మాదిరి మనకు చూపిస్తున్నప్పుడు, ఆయన దైవత్వాన్ని పక్కన పెట్టేసినప్పుడు, నేను సంపూర్ణ మానవుడు అన్నట్టుగా ఆయన అందుకే చూడండి, ఒక విషయంలో ఆయన అంటాడు, ఏమంటే మరి యేసుక్రీస్తు వారిని పట్టుకోవటానికి మరి బంట్రోతులు అందరూ కూడా వచ్చినప్పుడు ఏమంటే ఒక శిష్యుడు తన వరలోంచి కత్తి తీసి అంటే ఒక సైనికుడు చెవి నరుకుతాడు. అంటే చెవి నరికినప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటారు? ఏమయ్య, ఎందుకు నువ్వు కత్తి తీసావు? కత్తి పట్టుకున్న వాళ్ళందరూ కత్తితో చచ్చిపోతారన్న సంగతి నీకు తెలియదా? అయినా నేను తలుచుకుంటే, నేను అడిగితే 12 సేనా వ్యూహాల కంటే ఎక్కువ మంది సైన్య సమూహాన్ని దేవుడు పరలోకంలోంచి పంపించాలని ఎందుకు అనుకుంటున్నావు నువ్వు అని చెప్పాడు. అంటే ఆ మాటలో మనకు అర్థం కావాలి దేవుడు యేసుక్రీస్తు వారు ఎంత గొప్పవారు. అలాగే యేసుక్రీస్తు వారు మరి ప్రారంభంలో మరి 40 దినాల ఉపవాసం ఉన్నప్పుడు ఏమండి ఆయనకి ఎవరు పరిచర్య చేశారు అండి? ఎవరు పరిచర్య చేశారండి? ఆయన బాగా ప్రేమించిన తల్లిగారు వచ్చి పరిచర్య చేశారా? లేకపోతే యోసేపు గారు పరిచర్య చేశారా? శిష్యులు పరిచర్య చేశారా? వాళ్ళు ఎవ్వరూ కాదు పరిచర్య చేయటం, దేవదూతలు వచ్చి పరిచర్య చేశారు ఆయనకి. అంటే దేవదూతలే వచ్చి యేసుక్రీస్తు వారికి పరిచర్య చేశారంటే ఆయన గొప్పతనం ఏంటో మనకు తెలియాలి. అసలు ఆయన పుట్టినప్పుడు పరలోక సైన్య సమూహం అంతా భూమి మీదకి వచ్చి ఆయనకి స్తుతిగానాలు చేశాయంటే అసలు ఆ పుట్టిన ఆయన ఎంత గొప్పవాడో మనకు తెలియాలి. అక్కడ నుంచి ఆలోచించాలండి యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనం. అంటే ఎంత గొప్ప దేవుడిగా ఉన్నటువంటి ఆయన అంటే సామాన్య మనిషిగా భూమి మీద బ్రతికినప్పుడు అంటే మనుషులుగా మనందరికీ ఒక మాదిరిగా ఉండాలని ఎంత గొప్పగా తన వ్యక్తిత్వాన్ని, తన జీవితాన్ని మన కళ్ళ ముందు చూపిస్తున్నప్పుడు అంటే ఈరోజు ఆయన మాదిరిగా పెట్టుకుని ఆయన ముందు మనం ఊహించుకుంటూ ఈరోజు మనం ఆలోచన చేయాలి. ఆఫ్టర్ ఆల్ మనుషులమైనటువంటి మనము ఈరోజు ఏమాత్రం మన జీవితాల్లో మనం తగ్గించుకుంటున్నాం, ఏమాత్రం మన జీవితాల్లో భక్తిని కొనసాగించగలుగుతున్నాం, అంటే ఏమాత్రం ఇక మరి యేసుక్రీస్తు వారిని పోలి నడవటానికి మనం సిద్ధపడుతున్నాం అన్నది ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరం ఆలోచన చేయాలి.